హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే నువ్వులు పొడి చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎట్లనో చేస్తానని కదా మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇదైతే ఉన్నారు మన ఆంధ్ర సైడ్ అయితే బాగుంటాయి నువ్వులు, మంచి నువ్వులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొద్దిగా అంత మంచిగా అనిపించవు. ఇప్పుడైతే నువ్వుల పొడి చేసేస్తాను చూడండి. అలాగే నువ్వుల పొడి చేసుకోవడానికి 1/2 kg నువ్వులు అయితే తీసుకున్నానండి. నేనైతే చిమ్మిడి చేయడానికి సపరేట్గా తీసుకొస్తానమాట. ఇగోండి నువ్వులు వేయించుకోవాలి. అలాగే మీకు చూపిస్తాను. ఇవి ధనియాలు, జీలకర్ర ఈ మాత్రం పడుతుంది. కొద్దిగా ఎక్కువ చేస్తాను కాబట్టి 3 ఎల్లుల్లిపాయలు అనమాట. అట్లానే కారము వేసి ఉన్నది చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడాని. ఈ నువ్వుల పొడి తింటే మనకి రసంతో నువ్వుల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఉత్తుగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇప్పుడైతే నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగే కలుపుతూ ఉండాలి. మనం కలిపితేనే నువ్వులు సమానంగా వేగుతాయి అనమాట. ఇలా కలుపుతూ వేగించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత తీయకూడదు, టేస్ట్ ఉండదు. చూడండి, ఇవి అయితే వేగిపోయినాయి, తీసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు అవసరం లేదు. ఇవి మిక్సీ చేసుకోవాలి. ఇవి మిక్సీ చేసుకున్నాక అప్పుడు నువ్వులు వేసుకోవాలి. కల్లుప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. చూడండి, జీలకర్ర, ధనియాలు అయితే మిక్సీ అయిపోయినాయి అనమాట. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత నువ్వులు అయితే వేసుకోవాలి. మా చిన్నప్పుడైతే రోట్లో వేసి దంచేవాళ్ళు. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసాక చూపిస్తాను. నువ్వులు మిక్సీ అయిపోయిన తర్వాత కొంచెం ఇవి వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్నాక మిక్సీ చేసుకోవాలి. వేసేసుకుంటున్నాం అనమాట. చాలా రోజులు వస్తుంది మాకు. బాగా ఇష్టంగా తింటామన్నమాట మేము. చూసారు కదండి నువ్వుల పొడి ఎంత బాగుందో, ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను.